హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని హై రేంజ్ క్వశ్చన్స్. సో పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఉన్న క్వశ్చన్స్ చెప్పుకుంటాము. అన్ని హై రేంజ్ క్వశ్చన్స్. ఒకసారి కంపారిజన్ చేసుకోండి, ఎక్కడైనా కానీ మనకి డిఫరెన్స్ ఏంది అనేది కంపారిజన్ చేసుకోండి. సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం లాజికల్గా ఏ విధంగా ఎలా చెప్తాను అనేది ఒకసారి క్లారిటీ బేస్ మీద తీసుకోండి అమ్మా. ఓకేనా? చూడండి, ఇది మనకు మామూలుగా CDSకి వచ్చిందమ్మా. ఒక కుళాయి 10 గంటలలో ఒక ట్యాంకు, ఒక కుళాయి 10 గంటలలో ఒక గొట్టం నింపగలదు. ఒక కుళాయినంట 10 గంటలలో ఒక గొట్టం నింపదు. 5 గంటల పాటు కుళాయిని తెరిచిన తర్వాత టబ్బు దిగువ భాగాన ఒక చిన్న అవుట్లెట్ పైపు తెరిచి ఉందని మరియు దాని ద్వారా నీరు లీక్ అవుతుందని కనుక్కోబడింది. దీని వెంటనే మూసివేయబడింది. అవుట్లెట్ పైపు మూసివేసిన తర్వాత టబ్బు నింపడానికి 7 గంటలు పట్టింది. పూర్తి టబ్బు నీటిని ఖాళీ చేయడానికి అవుట్లెట్ పైపుకి ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ వేసిండమ్మా. ఒకసారి ఇక్కడ మీరు చూడండి అమ్మా, కొంచెము డైరెక్ట్గా క్వశ్చన్ కూడా ఎప్పుడు కూడా మన అచ్చ తెలుగులో అనేది ఇవ్వరు. మీరు ఇక్కడ రాసే ఎగ్జామ్స్కి మనకి మెయిన్స్ ఎగ్జామ్స్కి చాలా తేడా ఉంటాయి. కొన్ని మెయిన్స్ ఎగ్జామ్లో కొన్ని వర్డ్స్ మీనింగ్ కూడా మనకు తెలియదు. ఎందుకంటే మ్యాక్సిమమ్ 80-90% గూగుల్ ట్రాన్స్లేట్ అయి ఉంటుంది, కానీ ఎవరు కూడా కూర్చొని రాయరమ్మ. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక కుళాయి 10 గంటలలో ఒక గొట్టము, అంటే ఒక గొట్టము ఒక టబ్బుని 10 గంటలలో నింపుతుంది అంటమ్మ. ఇట్లా ఒక టబ్బు ఉందంట. ఒక గొట్టము ఈ టబ్బును మొత్తము 10 అవర్స్లో ఫిల్ చేస్తుందంట. తర్వాత ఏమన్నాడు, 5 గంటల పాటు కుళాయిని తెరిచిన తర్వాత టబ్బు దిగువన ఒక చిన్న అవుట్లెట్ పైప్ ఉంది. మామూలుగా ఈ టబ్బును ఫిల్ చేయడానికి లెక్కకి ఈ టబ్బును ఫిల్ చేయడానికి మనకి ఎన్ని అవర్స్ పడుతుందంట? 10 అవర్స్ పడుతుందంట ఒక పైప్కి. కానీ 5 అవర్స్ ఓపెన్ చేసిరంట. లెక్కకి మన ఆలోచన ఏముంటుంది, 5 అవర్స్ తర్వాత హాఫ్ ట్యాంక్ ఫిల్ అవుతుంది అనుకుంటాం మనం. అవునా కదా? హాఫ్ ట్యాంక్ ఫిల్ అవుతుంది అనుకుంటాం. కానీ నేను పైకి ఎక్కి చూసిన తర్వాత అసలు హాఫ్ ట్యాంక్ నిండలే, ఎంతో అంత కొంత భాగం నిండింది. కింద చూస్తే కొంచెం లీక్ అవుతుందంట. ఇట్లా లీక్ అవుతుందంట. లీక్ కాగానే అబ్బా ఈ లీక్ ఓపెన్ చేసిన, అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది అని ఏం చేసిన, ఇప్పుడు ఈ లీక్ ఆఫ్ చేసిన. ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు అవుట్లెట్ పైపును మూసివేసిన తర్వాత టబ్బు నింపడానికి 7 గంటలు పట్టిందంట. అంటే క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా అనుకుంటారు, కానీ ఆలోచన చాలా కష్టంగా ఉంటుంది. మీరు కనుక క్వశ్చన్ ఈజీ అనుకోవచ్చు, కానీ నాకు ఈజీయే, కానీ ఈజీ అనుకోవచ్చు. ఎక్కడ ఎగ్జామ్ హాల్లో ఈజీ అనుకున్నారనుకో బోల్తా పడతారు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ఒక టబ్ అమ్మ. మామూలుగా ఒక పైప్ ఇది ఫిల్ చేస్తే 10 అవర్స్ పడుతుంది, కానీ 5 అవర్స్ ఓపెన్ చేశాడు. 5 అవర్స్లో ఇక్కడికి నిండిందా, ఈడికి నిండిందా, ఏడికి నిండిందో తెలియదు. 5 అవర్సు ఇది ఓపెన్ అయినప్పుడు ఇది కూడా ఓపెన్ అయింది. అంటే 5 అవర్స్ ఫిల్ పైప్ ఓపెన్ అయింది, ఎంటీ చేసే పైప్ ఓపెన్ అయింది. 5 అవర్స్ తర్వాత ఇది క్లోజ్ చేసేసిన. ఇది క్లోజ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఈడి దాకా నిండింది అనుకుందాం. ఈ 5 అవర్స్కి ఈడి దాకానే నిండింది అనుకుందాం. లెక్కకి 5 అవర్స్కి ఆఫ్ నిండాలి, కానీ 5 అవర్స్కి ఇక్కడ దాకానే నిండింది అనుకున్నాం. ఈ మిగతా పార్ట్ ఫిల్ చేయడానికి ఈ పైప్కి 7 అవర్స్ పట్టిందంట. ఎన్ని అవర్స్ పట్టిందంట? 7 అవర్స్ పట్టిందంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే, ఒకవేళ పూర్తిగా ఉన్న టబ్బుని, ఒకవేళ ఈ టబ్బు పూర్తిగా ఉంటే ఈ టబ్బు కింద పైపు కనుక ఓపెన్ చేస్తే ఎన్ని అవర్స్ పడుతుంది, ఖాళీ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అని క్వశ్చన్ వేసినాము. అంటే ఇక్కడ అర్థమైంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మామూలుగా ఇక్కడ ఫస్ట్ ఈ ఫిల్ పైపు ఫస్ట్ 5 అవర్స్ పనిచేసింది, తర్వాత 7 అవర్స్ పనిచేసింది. అంటే ఫిల్ పైపు టోటల్గా ఎన్ని అవర్స్ పనిచేసింది? 12 అవర్స్ పనిచేసిందని అర్థం. అవునా కాదా? ఫస్ట్ 5 అవర్స్ ఎంటీ పైప్తో పనిచేసింది, తర్వాత ఇండివిజువల్గా 7 అవర్స్. ఓవరాల్గా ఎన్ని అవర్స్ పనిచేసింది? 12 అవర్స్ పనిచేసింది. ఎక్స్ట్రా ఎన్ని అవర్స్ పనిచేసింది? 2 అవర్స్ పనిచేసింది. ఎందుకు 2 అవర్స్ పనిచేసింది? ఈ 5 అవర్స్ ఈ ఫిల్ ఇది డ్యామేజ్ చేసిన, ఈ ఎంటీ పైపు డ్యామేజ్ చేసింది పూడ్చడానికి దీనికి 2 అవర్స్ పట్టింది. అంటే దీనికి 2 అవర్స్ ఎందుకు పట్టింది? ఎంటీ 5 అవర్స్ డ్యామేజ్ చేసిన దానికి
ఫిల్ చేయడానికి 2 అవర్స్ పట్టింది. ఇప్పుడు రేషియో ఎంత? 5:2. ఇది ఫిల్ పైపు యొక్క కెపాసిటీ, ఇది ఎంటీ పైపు యొక్క కెపాసిటీ. ఇప్పుడు నాకు టోటల్ వర్క్ కావాలి, టోటల్ కెపాసిటీ కావాలి. అంటే దీని కెపాసిటీ 5, అట్లా 10 అవర్స్ పనిచేస్తుంది. అంటే టోటల్గా 50 లీటర్స్ అనుకుందాం ట్యాంక్ కెపాసిటీ. ఈ 50 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 25 అవర్స్ పడుతుంది. సో ఇది మన ఆన్సర్. అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ. కానీ ఇక్కడ మీకు ఈ థాట్ రావాలి, ఇగో ఈ థాట్ రావాలి. క్వశ్చన్ చూడడానికి పెద్దదే కానీ చాలా ఈజీ. అర్థమైందా? ఇది మీకు చెప్పడానికి నాకు ఇంత టైం పట్టింది. అదే ఎగ్జామ్లో ఎలా చేయాలి, అదే ఎగ్జామ్లో ఈ సోది అంతా చేయొద్దు మనం ఎగ్జామ్లో. ఓహో 7 అవర్స్, 2 అవర్స్ ఎక్కువ పట్టింది, ఇది 2 అవర్స్ అయితే ఇది 5 అవర్స్, 5 అవర్స్ చేసే పని 2 అవర్స్, ఇది 5:2 ఇంటూ 10/2 అంటే ఇది 1 ఇది 5. సో మన ఆన్సర్ ఎంత? 25 అవర్స్. ఎగ్జామ్లో చేసే తరీకా ఇది. ఎగ్జామ్లో ఇప్పుడు నేను చేసినట్టు కూడా నీట్గా చేయొద్దు, ఇది చేయాలి ఎగ్జామ్లో. ఇది ఎప్పుడు చేయాలి? ఈ క్వశ్చన్ మీద మనకి గ్రిప్ ఉంటే మనం చేయాలి. అవునా కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చిండు? ఏబి అనే 2 పైపులు వరుసగా 24 గంటలు మరియు 27 గంటలలో నీటిని తొట్టిని నింపగలవు. 2 కుళాయిలు తెరవబడ్డాయి మరియు 2 గంటల 16 నిమిషాల తర్వాత లీకేజ్ ఉన్నట్లు గుర్తించారు. సేమ్ ఇది కూడా అమ్మ. ఇందాకనేమో ఒక పైపు చేసింది, 5 గంటల తర్వాత లీకేజ్ ఉందని తెలిసింది. ఇప్పుడు 2 గంటల 16 నిమిషాలు అంటే ఈ 2 పైప్స్ ఫిల్ చేస్తున్నాయి, కింద లీకేజ్ అంటే 2 గంటలు ఫిల్ పైప్స్ పనిచేసినాయి, ఒక ఎంటీ పైప్ కూడా 2 గంటల 16 నిమిషాలు పనిచేసినాయి ఉన్నట్లు గమనించారు. అయితే లీకేజ్ని వెంబటే మరమ్మతుం చేశారు. సాధారణం కంటే సిస్టర్ని నిండడానికి 96 నిమిషాలు అదనంగా పట్టిందంట. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏం చేసిందా అంటే ఫస్ట్ ఇట్లా 2 పైపులు ఫిల్ చేసి ఈ 2 పైపులు ఎంత 2 అవర్స్ 16 మినిట్స్ పట్టిందంట. కానీ తెలియకుండా కింద ఓపెన్ అయింది తెలిసింది. 2 అవర్స్ 16 మినిట్స్ తర్వాత దీన్ని క్లోజ్ చేశారు. అనుకున్న టైం కంటే 96 మినిట్స్ ఎక్స్ట్రా టైం పట్టిందంట. ఎందుకు 96 టైమ్స్ ఎక్స్ట్రా పట్టింది? ఇది డ్యామేజ్ చేయడం వల్ల ఈ డ్యామేజ్ను పూడ్చడానికి ఈ 2 పైపులకి 96 మినిట్స్ ఎక్స్ట్రా పట్టిందంట. అయితే అదనంగా పడుతుంది. ఒకవేళ నిండుగా ఉన్న నీటి తొట్టిని ఖాళీ చేయడానికి లీకేజ్కి ఎంత సమయం పడుతుంది? ఒకవేళ దీన్ని గినుక నిండుగా ఉంటే ఇది లీకేజ్ ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ వేసిండమ్మ. ఆ క్వశ్చను ఈ క్వశ్చను సేమ్ అమ్మ, కానీ లెక్క చూస్తే చాలా పెద్దగా అనిపించింది. అంటే ఇక్కడ లీకేజ్ 2 గంటల 16 నిమిషాలు. నార్మల్గా టైం ఎంతమ్మా? ఇది ఏకి 24 నిమిషాలు పడుతుంది, బికి 27 నిమిషాలు పడుతుంది. అవునా కదా? ఈ రెండిటికి ఎల్సిఎం 216. ఎంత? 210. ఇది 9లో పోతుంది, ఇది 8లో పోతుంది. ఇవి వీటి యొక్క కెపాసిటీ. అంటే వీటికి ఈ రెండిటికి 96 నిమిషాలు ఎక్స్ట్రా టైం పడుతుంది. ఎందుకు? ఎంటీ 2 గంటల 16 నిమిషాలు కదా. 2 గంటల 16 నిమిషాలు అంటే 136 నిమిషాలు డ్యామేజ్ చేసింది. ఏది? ఎంటీ. 136 నిమిషాలు ఎంటీ డ్యామేజ్ చేసింది. వీటిని పూడ్చడానికి 96 నిమిషాలు ఎక్స్ట్రా పట్టింది. సో ఇప్పుడు దీనికి యొక్క క్యాలిక్యులేషన్ ఎంత అవుతుందమ్మా? 12 8 ఇది 17. రేషియో ఎంత వస్తుంది? 17:12. ఈ 17:12 దేనివి అమ్మ? A+B 2 కలిసినాయే కదా. ఇది దేనిది? ఎంటీది. 2 కలిపితే ఎంత? 17. అంటే 2 కలిపితే 17 మ్యాచ్ అయిపోయిందిగా. అంటే ఎంటీ కెపాసిటీ ఎంత? 12. ఒకవేళ ఈ 216ని గంటకో నిమిషానికో 12 లెక్కన బయటికి పంపిస్తే ఎన్ని అవర్స్ పడుతుంది? ఇది మామూలుగా చేస్తే ఇది 1 ఇది మనకి 18 అవర్స్ పడుతుంది. అవర్స్ అయితే అవర్స్, నిమిషాలు అయితే నిమిషాలు. సో మన ఆన్సర్ ఎంత? 18 అవర్స్. ఇది మన ఆన్సర్. మీరు ఒకసారి గమనించండి అమ్మ, పెద్ద లెక్క కాదు. అంటే ఇక్కడ దీని అర్థమైంది, ఇది ఎంత? ఇది కూడా 136 నిమిషాలు పనిచేస్తుంది. ఇది బయటికి పంపించిన ఈ 136 నిమిషాలు బయటికి పంపించిన నీరుని మళ్ళీ నింపడానికి వీటికి ఎన్ని నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది? 96 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. అంటే
దీని ఈక్వల్ ఇదే కదా, అంటే అప్పుడు కెపాసిటీలు మనకి ఏమైపోయినాయి 17:12 రివర్స్ అయిపోతాయి కదా. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. వీటికి క్వశ్చన్ మీనింగ్ అర్థమైతే కానీ మీకు చేయడానికి రాదు, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. మీకు ఫస్ట్ ఈ ఒక్కదాని మీనింగ్, ఈ 136 నిమిషాలు బయటికి పంపించిన నీళ్ళని కవర్ చేయడానికి వీటికి 96 నిమిషాలు పట్టింది. అంటే ఒకడు 136 నిమిషాలలో ఖర్చు పెట్టే పైసలు ఇంకొకడు 96 నిమిషాలలో సంపాదిస్తుండు అంటే వాడికన్నా వీడి కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టే కదా, అవునా కాదా? రైటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పైపు ఏ ఒక్కటే ఒక ట్యాంకుని 24 నిమిషాలలో నింపగలదు. పైపు బి ఒకటే ఆ ట్యాంకుని 36 నిమిషాలలో నింపగలదు. ఏ ఒక్కటి ఎక్స్ నిమిషాల పాటు తెరవబడుతుంది మరియు బి ఒక్కటే వై నిమిషాల పాటు తెరవబడుతుంది. అయితే తెరిచి ట్యాంకుని 30 నిమిషాలలో నింపుతుంది. అప్పుడు ఎక్స్ మైనస్ వై ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మ. ఇక్కడ ఎక్స్ మైనస్ వై అనే అడగొద్దు, చాలా రాంగ్ ఇచ్చారు ఈ క్వశ్చన్లో. ఎక్స్కి వైకి తేడా ఎంత అని అడగాలమ్మ. ఎక్స్ మైనస్ వై అని అడగొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనేది నేను క్లారిటీగా చెప్తాను. నార్మల్గా ఏ ఒకటి ఎంత అంటమ్మా 24, బి ఒకటి ఎంత అంటమ్మా మనకి, బి ఒకటి ఎంత 36, అవునా కాదా? ఇప్పుడు ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత 72, అవునా? ఇది 3లో పోతుంది, ఇది 2లో పోతుంది. ఇప్పుడు ఏంది, మొత్తం 72 పార్ట్స్ ఫిల్ చేయాలి, అవునా? 72 పార్ట్స్ ఫిల్ చేస్తే ఇది 3 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, ఇది 2 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. కానీ ఏ అనేది ఎక్స్ మినిట్స్ ఫిల్ చేసిందంట, అంటే ఎన్ని నిమిషాలో తెలియదు. బి అనేది వై మినిట్స్ ఫిల్ చేసిందంట, ఇది ఎన్ని నిమిషాలో తెలియదు. అంటే ఇది మొత్తం కలిపితే 30 మినిట్స్ కావాలంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే ఎక్స్కి వైకి డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగింది. చాలా మంచి క్వశ్చన్ అమ్మా, సూపర్ క్వశ్చన్. ఈ రెండు కలిపితే ఎన్ని మినిట్స్ అంట 30 మినిట్స్ అంట. దీన్ని నేను ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు, లేదు అంటే నార్మల్ ప్రొసీజర్లో చేయొచ్చు. ఒకసారి ఇక్కడ ఇది చూడండి, ఈ 30 మినిట్స్ కదా, దీన్ని 30 అనుకోండి, ఇది 30 మినిట్స్ ఫిల్ చేసింది అనుకోండి. అంటే ఎంత ఫిల్ చేస్తుంది 90 ఫిల్ చేస్తుంది. ఒకవేళ ఇదే 30 మినిట్స్ అనుకోండి, ఇదెంత ఫిల్ చేస్తుంది 60 ఫిల్ చేస్తుంది, అవునా కాదా? అవునా? ఇది 90 ఫిల్ చేస్తుంది, ఇది 60 ఫిల్ చేస్తుంది. దీనికంటే ఇది ఎంతమ్మా 18 ఎక్కువ, అంతేనా? అంతే 18. దీనికంటే ఇది ఎంత ఎక్కువ 12. ఇప్పుడు దీని అర్థమైందంటే దీనికి తీసుకోండి, అంటే ఇది వై అయిపోతుంది, ఇది దీనికి తీసుకోండి ఎక్స్ అయిపోతుంది. అంటే ఇది 12 మినిట్స్ అనుకోండి, ఇది 18 మినిట్స్ అనుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 6 మినిట్స్. ఎందుకు అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ అట్లెట్లా సార్, ఇది పార్ట్స్ కదా, దీన్ని మినిట్స్కి ఎట్లా తీసుకుంటారు అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆగండి అమ్మ, ఇంకా క్వశ్చన్ అయిపోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 మినిట్స్ కదా, 12 3 ఎంత అవుతుంది 36 అవుతుంది. ఇది నిమిషానికి ఎంత 18 2 ఎంత అవుతుంది 36 అవుతుంది. 36 + 36 ఎంత 72 అవుతుంది. సో మొత్తం ఎంత ఫిల్ చేయాలి 72 ఫిల్ చేయాలి. లేదు అంటే మీరు ఆప్షన్ త్రూకి వెళ్ళాలి. దీన్ని లేదు అంటే ఆప్షన్ త్రూకి వెళ్ళాలి. ఆప్షన్ త్రూ వెళ్తే చాలా కష్టం అవుతుంది. సో ఇది బెటర్ అన్నమాట. ఎప్పటికైనా ఇది ఎక్కువ ఉండాలమ్మా, అంటే ఈ రెండు కూడా సమానంగా ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది 12 మినిట్స్ ఫిల్ చేస్తుంది, ఇది 18 మినిట్స్ ఫిల్ చేస్తుంది, అవునా? ఎందుకు అంటే ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ పనిచేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. లేదు అంటే ఇది ఎక్కువ ఫిల్ చేస్తుంది కాబట్టి తక్కువ పనిచేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఛాన్స్ ఉంటుంది అంటున్నా కానీ పర్ఫెక్ట్గానే మాత్రం అయితే చెప్తలేను నేను. అది అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు ఆప్షన్ త్రూకి వెళ్ళాలి అంటేనేమో 2 సార్లు జిగ్జాగ్గా తీసుకోవాలి. సో దీనికి ఇదే బెటరు, రివర్స్ తీసుకోండి. ఇది 18 పార్ట్స్ తగ్గింది కాబట్టి దీన్ని 18 మినిట్స్ అనుకోండి. ఇది 12 పార్ట్స్ తగ్గింది కాబట్టి ఇది 12 పార్ట్స్ తగ్గింది కాబట్టి ఇది 12 మినిట్స్ అని రివర్స్ తీసుకోండి. మీకు ఇట్లా చేస్తేనే ఈ లెక్క అనేది పాసిబుల్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 1కి 2 సార్లు చూసుకోండి. ఇది చాలా డిఫరెంట్ క్వశ్చన్ అమ్మ, అంత ఈజీగా దొరకదు ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ట్యాంకు అడుగున
లీక్ అయితే 6 గంటలలో పూర్తి ట్యాంకు ఖాళీ అవుతుంది. ఇన్లెట్ పైపు నిమిషానికి 4 లీటర్ల చొప్పున నీటిని నింపుతుంది. ట్యాంకు నిండుగా ఉన్నప్పుడు ఇన్లెట్ పైపు తెరవబడ్డది. లీక్ కారణంగా 8 గంటలలో ఖాళీ అవుతుంది. అయితే ట్యాంకు సామర్థ్యాన్ని కనుక్కోనండి అని క్వశ్చన్ ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. మీరు ఇక్కడ ఒకసారి ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ట్యాంకు సామర్థ్యము ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. మామూలుగా ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ట్యాంకు అడుగున లీక్ అయితే 6 గంటలలో ట్యాంకు ఖాళీ అవుతుంది. అంటే ఇక్కడ ఎంటీ వాల్యూ ఎంత, 6 అవర్స్. ఇక్కడ ఇది చూడు, ఇక్కడ ఏమైంది, ఇన్లెట్ పైపు తెరవబడుతుంది మరియు లీక్ కారణంగా 8 గంటలలో ఖాళీ అవుతుంది. లెక్కకైతే ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే జస్ట్ 6 అవర్స్లో ఖాళీ అయిపోతుంది. ఇదంతా ఇంత ఫుల్ ఉన్న ట్యాంకు ఇది ఓపెన్ అయితే 6 అవర్స్లో ఖాళీ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ ఓపెన్ కావడం వల్ల ఇది కొన్ని నీళ్లు పోస్తూ ఉంటుంది కదా, ఇట్లా ఓపెన్ కావడం వల్ల ఇది ఎన్ని అవర్స్ అవుతుంది, 8 అవర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఫిల్లు ప్లస్ ఎంటీ వాల్యూ వచ్చి ఎన్ని అవర్స్, 8 అవర్స్ అని అర్థం. అంటే ఇక్కడ ఓన్లీ ఒకటే పనిచేస్తుంది, ఇక్కడ 2 పనిచేస్తున్నాయి ఇక్కడ. సో ఇప్పుడు ఈ రెండిటి యొక్క ఎల్సిఎం ఎంత మనకి, 24. అవునా, ఇది గంటకి 3 బయటికి పంపిస్తుంది, ఇది గంటకి 4, ఇది గంటకి ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3 బయటికి, ఎందుకు అన్నీ ఖాళీ అవుతున్నాయి, ఖచ్చితంగా ఖాళీ అవుతుంది అంటారు. అంటే ఇక్కడ దీని అర్థం మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గంటకి ఎంత పంపుతుంది, 4 లీటర్లు బయటికి పంపుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 4 పార్ట్లు, ఇక్కడ 3 బయటికి పంపుతుంది. అంటే ఈ ఫిల్ వాల్యూ 1 అన్నట్టే కదా. అంటే గంటకి 1 లోపలేస్తుంది. లెక్కకైతే ఇది ఏం చేస్తుంది, 4 బయటికి పంపాలి. కానీ ఇది ఎంటర్ కాగానే గంటకి 3 అవుతుంది. అంటే ఇది ఒకటి నింపుతుందని అర్థమే కదా, అవునా కదా. అంటే ఇప్పుడు ఫిల్ వాల్యూ ఎంత అన్నట్టు, 1 అన్నట్టు. ఒకవేళ గంటకి 1 పార్ట్ 24 పార్ట్స్ని పర్ అవర్కి 1 పార్ట్ లెక్కన ఫిల్ చేస్తే ఈ ట్యాంక్ను మొత్తం ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది, 24 అవర్స్ పడుతుంది. అవునా కదా. మొత్తం 24 పార్ట్స్ ఉందమ్మా. గంటకి 1 పార్ట్ లెక్క ఫిల్ చేస్తే 24, అంటే గంటకి 1 పార్ట్ లెక్క ఫిల్ చేస్తే ఈ 24 పార్ట్స్ నిండడానికి ఎన్ని అవర్స్ పడుతుంది, 24 అవర్స్ పడుతుంది. కానీ ఇక్కడ నిమిషానికి ఎన్ని లీటర్లు అన్నాడు, 4 లీటర్లు అన్నాడు. అవర్స్ని దేంట్లోకి మార్చుకుంటా, మినిట్స్లోకి మార్చుకుంటా. అంటే 24 × 60 × నిమిషానికి 4, అంటే 24 × 240. 24 స్క్వేర్ ఎంత అమ్మ, 576, పక్కన 0. సో మన ఆన్సర్ ఎంత, 576. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది కూడా ఎంటీ చేస్తుంది, ఇక్కడ కూడా ఎంటీఏ చేస్తుంది. కానీ ఇక్కడ -3 వస్తుంది, ఇక్కడ -4 రావాల్సింది, ఇక్కడ -3. అంటే ఇది ఒకటి కూడబెడుతున్నట్టే ఫిల్. అంటే ఈ 24 పార్ట్లు ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది, 24 అవర్స్ పడుతుంది. మళ్ళీ అవర్స్ని మినిట్స్లోకి మార్చుకుంటున్న నిమిషానికి 4 లీటర్లు ఫిల్ చేస్తుంది. మొత్తము ట్యాంక్ కెపాసిటీ ఎంత, 5760 అని అర్థం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏముంది, ఒక ట్యాంకు లీక్ ఉండడం వల్ల పూర్తిగా నిండు ఉన్న ట్యాంకుని ఎన్ని గంటలలో, 10 గంటలలో ఖాళీ అవుతుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ 10 అవర్స్ ఎంటీ వాల్యూ. అయితే ట్యాంకు నిండిపోయిన నిమిషానికి 4 లీటర్లు, అంటే ఇందాక సేమ్ 4 లీటర్లు, నిమిషానికి 4 లీటర్ల చొప్పున ఫిల్ చేస్తుంది. కొంచెం మిస్టేక్ పడ్డది. ఒక పైపు నిమిషానికి 4 లీటర్ల చొప్పున ఫిల్ చేస్తుంది. అయితే లీక్ అయిన ట్యాంకుని ఖాళీ అవ్వడానికి 15 గంటలు పడుతుంది. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉందమ్మా. ఇక్కడ మామూలుగా ఒక చిన్న మిస్టేక్ పడ్డది, డిటిపి మిస్టేక్. మామూలుగా ఇది ఎంటీ చేస్తేనేమో ఎన్ని అవర్స్ పడుతుంది అంట, 10 అవర్స్ పడుతుంది. ఒకవేళ ఇది 2 ఓపెన్ చేస్తే ఎన్ని అవర్స్ పడుతుంది, ఫిల్ ప్లస్ ఎంటీ ఎన్ని అవర్స్ పడుతుంది, 15 అవర్స్ పడుతుంది. సేమ్ లెక్కనే, ఇందాక లెక్కనే. ఎఫ్ ప్లస్ ఈ = ఎన్ని అవర్స్, 15 అవర్స్. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంతమ్మా, 30. ఇది ఎంటీ కాబట్టి ఇది -3, ఇది -2. అవునా కాదు. అంటే ఇది -2కు వచ్చింది అంటే, ఇది -2కి వచ్చింది అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫిల్ వాల్యూ 1 పార్ట్ అన్నట్టే కదా. అంటే 30 పార్ట్స్
1 పార్ట్ లెక్కన క్లియర్ చేస్తే పర్ అవర్కి 1 పార్ట్ అయితే ఎన్ని అవర్స్ అయితే 30 అవర్స్ అవుతుంది. నిమిషాలలో ఉంది కాబట్టి ఇంటూ 60 ఇంటూ 4 అవునా కదా. 30 ఇంటూ ఇదెంతమ్మా 24 3 ఎంత 72. ఎక్కడైతే 72 ఉంటే అదే మన ఆన్సర్. సేమ్ ప్రాబ్లమ్ అసలు ఎక్కడ కూడా నీకు చేంజ్ లేదు దానికి దీనికి. అంటే జస్ట్ ఇక్కడ కొంచెము గూగుల్ ట్రాన్స్లేట్ అనేది కొంచెం మిస్టేక్ అయిపోయింది, సో దాన్ని పక్కకు పెట్టండి. సేమ్ క్వశ్చన్, అసలు ఎక్కడ కూడా తేడా లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఏ మరియు బి పైపులు వరుసగా 18 నిమిషాలు మరియు 30 నిమిషాలలో ట్యాంకును నింపగలవు. ట్యాంకుకు అనుసంధానించబడిన పైపు సి నిమిషానికి 125 లీటర్లను తీసివేయగలదు. ఇది నిమిషానికి 125 లీటర్లు తీసేస్తాయంట. ఈ రెండు పైపులు ఏం చేస్తాయంట, ఫిల్ చేస్తాయంట. అయితే అన్ని పైపులు తెరిస్తే ట్యాంకు 45 నిమిషాలలో నిండిపోతుంది, అన్ని పైపులు తెరిస్తే. అయితే ట్యాంకు సామర్థ్యం లీటర్లలో ఎంత అని క్వశ్చన్ వేసినాము. మామూలుగా ఏ వాల్యూ వచ్చి మనకి 18, బి వాల్యూ వచ్చి మనకి ఎంత 30, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత మనకి 45. వీటన్నిటికీ ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది, వీటన్నిటికీ ఎల్సిఎం 90 వస్తుంది. అవునా కాదా. మళ్ళీ 90 వస్తే ఇది ఎంతలో పోతుంది, ఇది మనకి 5లో పోతుంది, ఇది 3లో పోతుంది, ఇది 2లో పోతుంది. అవునా కాదా. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 45 నిమిషాల్లో ట్యాంకు నిండిపోతుంది, అన్నీ నిండుతాయి. అందుకే సింబల్స్ అన్నీ ప్లస్లోకి వచ్చినాయి. అవునా. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని సంపాదిస్తారు, 8 రూపాయలు సంపాదిస్తారు. సి రాగానే వీళ్ళ బతుకు ఏమైపోయింది, 2 రూపాయలు అయింది. అంటే సి 6 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టే కదా, 6 పార్ట్స్ ఖర్చు పెడుతున్నట్టే కదా. ఎందుకు సిని తీసుకుంటున్నా అంటే ఇక్కడ నిమిషానికి సి 25 లీటర్లు బయటికి పంపిస్తుంది, 125 లీటర్లు. అంటే ఒకవేళ ఈ 90 పార్ట్స్ ఉన్న ట్యాంకుని నిమిషానికి 6 పార్ట్స్ లెక్కన ఖాళీ చేస్తే ఇది 1 ఇది 15 అంటే 15 మినిట్స్ పడుతుంది. అంటే నిమిషానికి ఎంత ఖాళీ చేస్తుంది, 125 ఖాళీ చేస్తుంది. 15 125 ఆన్సర్ ఎంతమ్మా, 1875. సో మన ఆన్సర్ 1875, ఇది మన ఆన్సర్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం కదా ఇందాకది, ఈ ప్రాబ్లం రెండు సేమే కదా 3. ఒకసారి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా, రేపు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్సే వచ్చేవి మీకు. ఓకేనా కాదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇది మనకి ఏపీ మెయిన్స్ 2018కి వచ్చిందమ్మా. ఇది ఒకసారి చూడండి. V లీటర్ల సామర్థ్యం గల ఒక పాత్రను ఏబి అనే 2 కుళాయిల ద్వారా 1/4 అమ్మ, ఇది 1/7, 1/4 గంటలు మరియు 1/6 గంటలలో నింపవచ్చు. 1/6 అవర్స్, 1/4 అవర్స్. ఇది 1/4 అవర్స్ అమ్మ, ఇది 1/6 అవర్స్ నింపగలవు. సి కుళాయి నిమిషానికి 7 లీటర్ల చొప్పున పూర్తి ట్యాంకును ఖాళీ చేస్తుంది. నిమిషానికి 7 లీటర్లు, ఇక్కడ సి కాన్సెప్ట్ అనమాట. సిని 7 లీటర్ల చొప్పున నిమిషానికి ఖాళీ చేస్తుంది. అన్ని కుళాయిలు ఒకేసారి తెరిస్తే పూర్తి పాత్ర 120 నిమిషాలలో ఖాళీ అవుతుంది. అప్పుడు వి ఎంత అంటే, వి అంటే అర్థమైంది ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత. సేమ్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది, ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. నేను 1/4ని ఎట్లా రాసుకుంటా, మామూలుగా 1/4ని మినిట్స్లోకి రాసుకుంటా, ఇంటూ 60 అంటే ఇది 15 మినిట్స్. 1/6ని ఇంటూ 60 ఎన్ని మినిట్స్ అయితే 10 మినిట్స్ అవుతుంది. అంటే అప్పుడు ఏ ఎన్ని మినిట్స్ అవుతుంది, ఇక్కడ మనకి 15 మినిట్స్, బి 10 మినిట్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి మనకి ఎంత అవుతుంది, 120 మినిట్స్ అవుతుంది. అవునా కాదు. ఇప్పుడు మనకు మామూలుగా దీన్ని ఎల్సిఎం తీయండి. ఇవన్నీ పార్ట్స్ అంటే మొత్తం 120 పార్ట్స్. 120 పార్ట్స్ అంటే ఇది 8లో పోతుంది, ఇది 12లో పోతుంది, ఇది 1లో వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ మనకి ఎంతమ్మా 20 ఫిల్ చేస్తారు. అవునా కాదు. ఇక్కడ ఎంత 120 నిమిషాలలో ఖాళీ అవుతుంది. ఖాళీ అంటే మైనస్ అన్నమాట. అవునా కదా. ఇవన్నీ ఏం చేస్తుంది, గంటలలో నింపుతుంది. ఈ 2 ఫిల్ చేస్తుంది, ఇది ఖాళీ చేస్తుంది. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఇంకొకటి కలిసి ఇద్దరం కలిసి 20 రూపాయలు సంపాదిస్తున్నామమ్మ. మా ఫ్రెండ్ గారు రాగానే మేము -1కి వెళ్ళిపోయినాం. మా ఫ్రెండ్ గారు సి వాడు కలవగానే -1కి వెళ్ళిపోయినాం. అంటే మా ఫ్రెండ్ గారు 21 రూపాయలు సంపాదిస్తున్నట్టే కదా. అంతే కదమ్మా. మా దగ్గర ఉన్న 20 రూపాయలు తిన్నది కాక
ఇంకొక రూపాయి అప్పు చేయించిండు మా చేత. అంటే ఇప్పుడు సి కెపాసిటీ 21 పార్ట్స్ అన్నట్టే కదా, అయిపోయింది లెక్క అయిపోయింది. సి కెపాసిటీ ఎన్ని పార్ట్స్ అన్నట్టు 21 పార్ట్స్. అందుకే కదా ఇక్కడ మేము మైనస్ వచ్చా, అంటే వీళ్ళిద్దరిని కూడబెట్టింది కాక అప్పులోకి తీసుకుపోయింది, అంటే వీడు 21 రూపాయి ఖర్చు చేసినట్టేగా. ఇప్పుడు 120 పార్ట్స్ని గంటకో నిమిషానికి నిమిషానికి 21 పార్ట్స్ లెక్క ఫిల్ చేస్తే ఇది మినిట్స్కి వెళ్ళిపోతుంది కదా, టైం వస్తుంది కదా, అయిపోయి నువ్వు క్యాన్సిల్ చేయకు. ఇక్కడ అయిపోయింది. నిమిషానికి ఎన్ని లీటర్లమ్మ? 7 లీటర్స్. ఇది 1 ఇది 3 3 1 340 ఆన్సర్ ఎంత? 40 లీటర్స్. ఒకసారి చెక్ చేయండి, ఇది మామూలుగా బయట ఎలా చెప్పారో ఎలా అన్నది చాలా ఈజీ. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ సూటబుల్ అయింది కదా. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది ఈ లెక్క? ఏపీ మెయిన్స్ ఎస్ఐ 2018కి వచ్చింది ఈ క్వశ్చన్, అవునా కదా? ఏపీ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది ఈ క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది అనేది చూడండి. అంతేకాని ఎప్పటికి కూడా మనం ఒక కాన్సెప్ట్ చెప్తే అవన్నిటికీ సూటబుల్ కావాలి, లెక్కకు ఒక విధానంగా మార్చొద్దు. అట్లా మారుస్తే మీకు మెథడ్స్ లెక్క చెప్పేసినాం అనుకో, నువ్వు క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా వేయగానే నువ్వేం చేస్తావు అంటే భయపడి మెథడ్స్ నేర్చుకునేసరికి ఎగ్జామ్లో నువ్వేం చేయాలో అర్థం కాక వదిలేసి వస్తావు. మనకి ఒక చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్లోనే లెక్కలు తెచ్చుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, 2 పంపులు ఒంటరిగా పనిచేస్తూ 18 గంటల్లో మరియు 24 గంటల్లో ట్యాంకును నింపగలవు. గౌరవ్ 2 పంపుల్ని 15 గంటల పాటు తెరిచి 1980 లీటర్లు నీరుని ట్యాంకులో పొంగి ప్రవహించడం వల్ల నేలపై చెడిపోయింది, అంటే నేలపై పడి ఖరాబ్ అయినాయని గ్రహించాడు. అయితే ట్యాంకు యొక్క మొత్తం సామర్థ్యము ఎంత అని క్వశ్చన్ వేసింది. చూడండి, ఒక్కొక్క లెక్క చాలా మంచిగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? ఇక్కడ దాకా ట్యాంక్ కెపాసిటీ అవి ఇవి నేర్చుకున్నాం. ఇప్పుడేమో ఓవర్ఫ్లో అయిపోయింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఏ వాల్యూ ఎంతమ్మా? 18, బి వాల్యూ ఎంత? 24, అవునా కదా? 18కి 24కి ఎల్సిఎం ఎంత? 72 పార్ట్స్, రైట్. మళ్ళీ 72 పార్ట్స్ అయితే ఇది 4లో అవుతుంది, ఇది 3లో అవుతుంది. లెక్కకి 2 కలిసి ఓపెన్ చేస్తే ఎన్ని పార్ట్స్ అమ్మా? 7 పార్ట్స్. అట్లా ఎన్ని అవర్స్ ఓపెన్ చేసిండు? 15 అవర్స్ ఓపెన్ చేసిండు. ఓపెన్ చేస్తే ఎన్ని పార్ట్స్ ఫిల్ అవుతుంది? 105 పార్ట్స్ ఫిల్ అవుతుంది. లెక్కకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 72 పార్ట్సే ఫిల్ కావాలి, కానీ ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయిపోయినాయి? 105 పార్ట్స్ అయిపోయినాయి. అంటే ఎక్స్ట్రా ఎన్ని పార్ట్స్? 33 పార్ట్స్. అంటే ఈ 33 పార్ట్స్ అంతా ఓవర్ఫ్లో అయిపోయినాయే కదా. 33 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చిండు? 1980 ఇచ్చిండు. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? ట్యాంక్ కెపాసిటీ ఎంత? 72 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 11 ఇది 24 3 11 ఇది ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 43 ఇంటూ చేస్తే 4320. సో మన ఆన్సర్ ఎంత? 4320. అన్నీ కూడా ఒకటే కాన్సెప్ట్ చూడండి, అన్నీ కూడా ఒకటే కాన్సెప్ట్. ఇక్కడ టోటల్ ట్యాంక్ కెపాసిటీ 72 పార్ట్స్. నేను బోర్ వేసింది 105 పార్ట్స్కి వేసిన, అంటే 33 పార్ట్స్ ఎక్స్ట్రా. ఆ 33 పార్ట్స్ ఎక్స్ట్రానే కదా ఓవర్ఫ్లో అని చెప్పింది క్లియర్. అంటే ఒక మెథడ్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉండాలి. అన్నీ కూడా ఒకటే చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ ఉండాలి, ఆ కాన్సెప్ట్లోనే అన్ని లెక్కలు చేయాలి. అంతేగాని మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 నేర్చుకోవద్దు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఏబి అనే 2 పైపులు వరుసగా ఒక ట్యాంకుని 16 గంటలు మరియు 20 గంటలలో నింపగలవు. వాటిని ప్రత్యామ్నాయంగా ఒక్కొక్క గంట తెరిస్తే మొదటి పైపు ఏతో ప్రారంభించి ఖాళీ ట్యాంకుని ఎన్ని గంటలలో ఫిల్ చేయగలదు అని క్వశ్చన్ వేసినాము. సేమ్ క్వశ్చన్ అమ్మ ఇది కూడా. ఇవి ఆల్టర్నేట్ క్వశ్చన్స్, మనకి అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, వేరే కాన్సెప్టే ఉండదు. ఇది 20, ఈ రెండిటి యొక్క కెపాసిటీ ఎంత? 80 పార్ట్స్, అవునా? ఇది ఎంతలో పోతుంది? ఇది 5లో పోతుంది, ఇది 4లో పోతుంది. ఓకేనా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ కావాలి? ఫస్ట్ ఏ వాడు వస్తాడు, 5 పార్ట్స్ ఫిల్ చేస్తాడు. తర్వాత బి వాడు వస్తాడు, 4 పార్ట్స్ ఫిల్ చేస్తాడు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే హార్డ్ నెంబర్లో ఏ వాడు వస్తాడు అనమాట, ఈవెన్ నెంబర్లో బి వాడు వస్తాడు, అవునా కదా? ఆడ్ నెంబర్లో ఎవడు వస్తాడు? ఏ వాడు వస్తాడు, ఈవెన్ నెంబర్లో బి వాడు వస్తాడు. అంటే ఇక్కడ అవర్సా? 2 అవర్స్కి ఎన్ని పార్ట్స్ ఫిల్ అయిపోయినాయి? 9 పార్ట్స్ ఫిల్ అయిపోయినాయి, అవునా? మొత్తం ఎన్ని పార్ట్స్? 80 పార్ట్స్ ఫిల్ కావాలి.
ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యాన్సల్ కాదమ్మా, 9 1s 9 8s 8 అవర్స్, అంటే 8 2s ఎంత 16 అవర్స్. అవునా, 16 అవర్స్కి ఎంతమ్మా 72 పార్ట్స్ ఫిల్ అయిపోయింది, అంతే కదమ్మా. 9 8s 72, అంటే 8 2s ఎంత 16 అవర్స్కి 72 పార్ట్స్ ఫిల్ అయిపోయింది, అవునా కదా. మళ్ళీ 16 అవర్స్ అనేది ఏం సంఖ్య, బేసి సంఖ్య. బేసి సంఖ్య తర్వాత వచ్చేది ఎవరు, సరి సంఖ్య. సరి సంఖ్య తర్వాత వచ్చేది అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ ఏంది, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్లో ఎవడు వస్తాడు, ఏ వస్తాడు. మొత్తం 80 చపాతీలో 72 చపాతీలు అయిపోయినాయి. తర్వాత 72 చపాతీలలో 5 చపాతీలు ఏ తింటాడు. ఏ తింటే ఎన్ని చపాతీలు కంప్లీట్ అయితే 77 చపాతీలు కంప్లీట్ అవుతాయి. ఈ 77 చపాతీలకి 17 అవర్స్ పట్టింది, అంతే కదమ్మా. 16 అవర్స్ తర్వాత ఒక అవర్ వచ్చిండు, ఏ తిన్నాడు 77 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎన్ని, 80లో 3 మిగిలినాయి. 80లో ఎన్ని మిగిలినాయి, 3 మిగిలినాయి. ఇప్పుడు వచ్చి ఎవరు తినాలి, ఇప్పుడు వచ్చి లెక్కకు ఎవరు తినాలి, బి తినాలి. మళ్ళీ బి పొట్టకి ఎన్ని పడతాయి, 4 పడతాయి. బి పొట్టకి ఎన్ని పడతాయి, 4 పడతాయి. కానీ ఉన్న చపాతీలు ఎన్ని, 3. సో మన ఆన్సర్ ఎంత, 17 3/4. ఇది మన ఆన్సర్. అర్థమైందా. అంటే ఫస్ట్ ఏ రావాలి, తర్వాత బి రావాలి. 2 అవర్స్కి 9 పార్ట్స్ కంప్లీట్ అయింది. మొత్తం 80 పార్ట్స్, 9 1s 9 8s 8 2s ఎంత 16 అవర్స్కి 9 8s ఎంత 72 పార్ట్స్ కంప్లీట్ అయింది. ఇది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ తర్వాత ఆడ్ నెంబర్లో ఎవరు వస్తారు, ఏ వస్తాడు. ఏ వచ్చి ఒక 5 తినేసిండు, 77 కంప్లీట్ అయింది. ఎన్ని అవర్స్కి, 17 అవర్స్కి. ఇంకెన్ని మిగిలినాయి, 3 మిగిలినాయి. కానీ బి పొట్టకి ఎన్ని తింటాడు, 4 తింటాడు. అంటే ఆన్సర్ ఎంత, 17 3/4. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఆల్టర్నేట్ క్వశ్చన్స్ అంటారు. మన కాన్సెప్ట్ మాత్రం ఇది ఒక్కటే ఉంటుంది. అసలు టైమ్ అండ్ వర్క్ కానీ, పైప్స్ కానీ, చైన్ రూల్స్ కానీ, కాన్సెప్ట్ మొత్తం ఇది ఒక్కటే ఉంటుంది, వేరేది అసలు ఏది ఉండదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ చూడండి, ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 10 మరియు 16 గంటల్లో ట్యాంకును నింపగలవు. వాటిని ఒక్కొక్కటి 1 గంట పాటు ప్రత్యామ్నాయంగా తెరిస్తే ముందు బి పైపును తెరిచారు, ఖాళీ ట్యాంకును ఎన్ని గంటల్లో నిండుద్ది అని క్వశ్చన్ ఇష్టం. ఇందాకనేమో ఏ పైపును తెరిచిండి, ఇప్పుడు బిని తెరవాలి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 16, బి వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంతమ్మా మనకి 10, బి వాల్యూ ఎంత మనకి 16, అవునా కాదా, అంతేనా. ఇప్పుడు ఈ రెండిటికి ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది, 80 వస్తుంది. ఇది 8 వస్తుంది, ఇది 8 వస్తుంది, ఇది 5 వస్తుంది. ఫస్ట్ రోజు ఎవరు రావాలి, బి రావాలి. బి వచ్చి ఎన్ని తింటాడు, 5 తింటాడు. తర్వాత ఏ వచ్చి ఎన్ని తింటాడు, 8 తింటాడు. అంటే 2 అవర్స్కి ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి, 13 కంప్లీట్ అయిపోయినాయి. ఉన్నాయి ఎన్ని, 80, అవునా కాదా. క్యాన్సలేషన్ చేస్తే డైరెక్ట్ క్యాన్సల్ కావట్లే. 13 1s 13 6s, అంటే 13 6s ఎంతమ్మా 78, అంటే 6 2s ఎంత 12, అంటే 12 అవర్స్కి 78 కంప్లీట్ అయిపోయినాయి, అవునా. అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్లోనే కదా ఏ వచ్చేది, ఇది ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఎవరు వస్తారు, బి తింటాడు, 78 కంప్లీట్ అయిపోయినాయి. అంటే 12 అవర్స్కి 78 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎవరు వచ్చి తినాలి, బి తినాలి. కానీ బి పొట్టకి ఎన్ని పడతాయి, 5 పడతాయి. కానీ 80లో 78 పోయినాయి అంటే ఇంకెన్ని మిగులుతాయి, 2 మిగులుతాయి. సో మన ఆన్సర్ ఎంత, 12 2/5. ఇది మన ఆన్సర్. ఇక్కడ ఎవరితోటి స్టార్ట్ అవుతారు, ఎవరితోటి ఈవెన్ నెంబర్లో వస్తారు, ఎవరు ఆడ్ నెంబర్లో వస్తారో తెలిస్తే సరిపోతుంది. చాలామందికి భిన్నాలు చేయడం కొంచెం కష్టం. ఏమీ లేదమ్మా, ఇక్కడ మిగిలినవి ఎన్ని, 2 మిగిలినాయి, అవునా. ఈ 2 తర్వాత ఎవరు వచ్చి తినాలి, బి వచ్చి తినాలి. బి పొట్టకి ఎన్ని పడతాయి, 5 తినేటోడు 2 తింటుండు, అదే కదా ఆన్సర్. 5 భాగాలు చేసేటోడు 2 భాగాలు చేస్తుండని అర్థం, అవునా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, ఒక ట్యాంకులో 2 కుళాయిలు అమర్చబడి ఉంటాయి. మొదటి కుళాయి ట్యాంకును 45 నిమిషాలలో పూర్తిగా నింపగలదు. రెండో కుళాయి గంటకు పూర్తి ట్యాంకును ఖాళీ చేయగలదు, గంటలో ఖాళీ చేయగలదు. ఇందాక నుంచి 2 ఫిల్ చేస్తున్నాయమ్మా, ఇందాక నుంచి 2 ఫిల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒకటి ఫిల్ చేస్తుంది, ఒకటి ఖాళీ చేస్తుంది. 2 కుళాయిలు 1 నిమిషం పాటు ప్రత్యామ్నాయంగా తెరిస్తే ఖాళీ ట్యాంకును ఎన్ని గంటల్లో పూర్తిగా నిండుతుంది అని క్వశ్చన్ వేసిండు. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఉంది. ఒక్కోసారి ఈ క్వశ్చన్ చూడండి అమ్మా,
ఇది ఏ వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా 45 మినిట్స్ ఇచ్చిండు, బి వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా -60 ఇచ్చి, ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత 180. అవునా, ఇది 4లో పోతుంది, ఇది -3లో పోతుంది. ఫస్ట్ ఏ వస్తాడమ్మా, ఏ వచ్చి రాగానే 4 ఫిల్ చేస్తాడు. బి ఏం చేస్తాడంటే దీంట్లో నుంచి ₹3 బయటికి పంపించేస్తాడు. అంటే ఇక్కడ 2 అవర్స్కి, ఇక్కడ 2 అవర్స్కి 1 పార్ట్ మాత్రమే ఫిల్ అవుతుంది. 2 అవర్స్కి ఎంత 1 పార్ట్ ఫిల్ అవుతుంది. మళ్ళీ 180 పార్ట్స్కి ఎన్ని అవర్స్ అని క్వశ్చన్ వేస్తారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇది 1 ఇది 180, 180 × 2 అంటే ఎంత అవుతుంది 360 మినిట్స్ అవుతుంది. అవునా కాదు? కానీ ఆప్షన్లో కనుక మీరు ఎప్పుడైతే 360 మినిట్స్ అని ఉంది అంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక్కడ 360 మినిట్స్ అంటే అర్థమైంది 6 అవర్స్ అని అర్థం. కానీ ఎప్పటికైనా ఒకటి ఫిల్ చేసి ఒకటి ఎంటీ చేస్తే దీంట్లో నుంచి ఈ 7 నిమిషానికి 7 తీసేయండి. అంటే 360లో నుంచి 7 మినిట్స్ బయటికి తీసేయండి. ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ఇది ఎట్లా 4 + 3 ఇది బయటికి తీసేయండి. తీసేస్తే అప్పుడు ఎంత 353 మినిట్స్ అవుతుంది. అంటే 353 మినిట్స్ని ఎట్లా రాసుకోవచ్చు 5 అవర్స్ 53 మినిట్స్ రాసుకోవచ్చు. ఇది మన ఆన్సర్. ఎప్పటికైనా ఒకటి ఫిల్ చేసి ఒకటి ఎంటీ చేస్తే దీన్ని ఇదే విధంగా ఏమంటారు, ఒక వ్యక్తి ఏ అనే ఒక వ్యక్తి ఒక డ్రాయింగ్ని 45 నిమిషాలలో గీయగలడు. బి అనే వ్యక్తి అదే డ్రాయింగ్ని 60 గంటలో చెడిపేయగలడు. ఒకటి గీస్తుండు, ఒకడు చెడిపేస్తుండు. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినా ఒక వ్యక్తి ఒక గోడని 45 నిమిషాలలో ఫిల్ చేయగలడు, ఇంకొక వ్యక్తి అదే గోడని 60 గంటలలో కూలగొట్టగలడు. ఎప్పటికైనా ఒకటి ఫిల్లు, ఒకటి ఖాళీ, ఒకటి గీయడము, ఒకటి చెడిపేయడం, ఒకటి కట్టడము, ఒకటి కూలగొట్టడం. ఎప్పటికైనా ప్లస్ మైనస్ ఉంటే వచ్చిన నిమిషాలలో ఇది తీసేయండి. ఎందుకంటే ఇక్కడ నిమిషాలలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఇది వస్తుంది. మీరు ప్రాక్టికల్గా చెక్ చేసినా కూడా ఇదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు, ఏ మరియు బి అనే ట్యాప్లో ఖాళీ ట్యాంకును వరుసగా 8 గంటలు మరియు 16 గంటల్లో నింపుతాయి. సి ట్యాప్ ట్యాంకుని 12 గంటలలో ఖాళీ చేయగలదు. సమస్య కారణంగా ట్యాప్ను మూసివేయడం సాధ్యం కాలేదు. ఏ ట్యాప్ని? సి ట్యాప్ని. అయితే ఏ మరియు బి ట్యాప్లను ఏతో ప్రారంభించి ఒక్కొక్క గంట పాటు ప్రత్యామ్నాయంగా తెరిస్తే ట్యాంకుని నింపడానికి పట్టే సమయమో ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చిండమ్మా, ఇక్కడ మీకు 8 అవర్స్. బి వాల్యూ ఎంత ఇచ్చిండు ఇక్కడ మనకి 12 అవర్స్. సి వాల్యూ ఎంత ఇచ్చినమ్మా మనకి, ఇది సారీ అమ్మా, బి వాల్యూ మనకి 6 అవర్స్, సి వాల్యూ -12. అవునా కదా? దీని యొక్క ఎల్సిఎం మనకి ఎంతమ్మా 24. అవునా కాదు? ఇది ఎంత అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది -2 అవుతుంది. అంటే సిని సమస్య కారణంగా అసలు మూసేయలేదంట, అది అట్లనే ఓపెన్ అయిపోతూనే ఉంది సి. అంటే ఫస్ట్ ఏ రావాలి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ డేస్, తర్వాత బి రావాలి. కానీ సిని అస్సలు ముయ్యలేదంట. ఫస్ట్ ఏసీ ఓపెన్ చేసిరు, తర్వాత బీసీ ఓపెన్ చేసిరు అని మీనింగ్. అవునా కదా? ఏసీ చేస్తే 3 - 2 ఎంతమ్మా 1 పార్ట్. తర్వాత బీసీ చేస్తే 2 పార్ట్స్. అవునా కాదా? మొత్తము 2 అవర్స్కి మొత్తం ఎన్ని పార్ట్స్ ఫిల్ అయినాయి? 3 పార్ట్స్ ఫిల్ అయినాయి. మళ్ళీ 24 పార్ట్స్ ఫిల్ కావడానికి ఎంత? ఇది 1 ఇది 8 8 2 ఎంతమ్మా 16 అవర్స్. సో ఇది మన ఆన్సర్. ఇది జాగ్రత్తగా చూడండి సార్. మళ్ళీ ఇక్కడ మీరు ఇందాక కూడా మళ్ళీ మైనస్ చేయాలి కదా అంటే కాదమ్మా, ఇక్కడ ఏమైనా మైనస్ లేదు కదా, ఈడ మైనస్ లేదు కదా, ఈడ మైనస్ సింబల్ వస్తే అది చేయాలి. మైనస్ లేదు కాబట్టి చాలా ఈ విధంగా చేయాలి. ఒకసారి చూడండి అమ్మా, ఇవన్నీ ఆషామాషి లెక్కలు కావు, లేకపోతే చిన్నపిల్లల లెక్కలు కావు, మీకు చాలా పెద్ద లెక్కలు. నేను చాలా ఈజీగా చెప్పిన. సో ఈ బట్టి పట్టడం కాదు, నేను బట్టి నేర్పిస్తలే. ఎప్పటికైనా టైం అండ్ వర్క్ పైప్స్ ఈ విధంగానే చేయాలి. ఈ రెండిటికి ఒకటే కాన్సెప్ట్. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3లు నేర్చుకోవద్దు. నేర్చుకుంటే రేపు అన్నీ కలిపి ఒక క్వశ్చన్ ఇస్తే మీరు గయ్య అవుతారు.
దయచేసి చెప్తున్నాను, అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్. దయచేసి చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఒక బుక్ ప్రిపేర్ కాకండి, నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ కండి. చాలా ఎక్కువ బుక్స్ ప్రిపేర్ కండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కండి. రేపు వచ్చే ఎగ్జామ్ చాలా భయంకరంగా ఉండబోతుంది. ఎస్ఐ ఎగ్జామ్ మళ్ళీ చెప్తున్నా, డిఫరెంట్ ప్యాటర్న్ ఉండబోతుంది. మీరు చిన్న లెక్కలు చేస్తే మాత్రమైతే అవి పనికిరావు. మీరు మెథడ్ 1 మెథడ్ 2 బట్టి లెక్కలు పట్టాకండి. ఓకేనమ్మా? సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా చెప్పండి. ఎక్కడైనా మన మిస్టేక్స్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి అమ్మా, నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటా. మిస్టేక్స్ ఒకవేళ ఈ క్వశ్చన్లో ఉంటే దాన్ని పక్కకు పెట్టండి. అది నేను డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి ప్రాబ్లం. ఓకేనా? అది కాకుండా మీకు వేరే విధంగా సార్ ఇంకా దీన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు, దీన్ని వేరే మెథడ్లో ఇంకా ఈజీగా చేయొచ్చు అని ఉంటే నేను జస్ట్ పక్కా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. నేనేంది మీకు బెస్ట్ మెథడ్ ఇవ్వాలి. 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే చెప్పాలి. 53 సెకండ్స్లలో క్వశ్చన్ అయిపోవాలి. అంటే ఆల్మోస్ట్ 60 సెకండ్స్లో క్వశ్చన్ చదవాలి, చేయాలి, ఆన్సర్ పెట్టాలి. ఒకవేళ దానికంటే బెస్ట్ మెథడ్స్ ఉంటే నేను జస్ట్ ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేను ఫర్దర్గా ఫ్యూచర్లో ఉన్న పిల్లలకు కూడా నేను చెప్తానమ్మా. దాంట్లో నాకు ఎటువంటి ఈగోస్ కానీ ఎటువంటి యాటిట్యూడ్ కానీ నాకు లేదు. ఖచ్చితంగా ఎవరైనా ఒకళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది. నేనైనా ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నా కాబట్టే చెప్పగలుగుతున్నా. వాళ్ళు ఎంత పెద్ద ఫ్యాకల్టీలు అయినా కానీ ఎవరైనా కానీ చివరికి ఈ క్వశ్చన్లు తయారు చేసే వాళ్ళైనా సరే ఎవరికో ఒకళ్ళు ఖచ్చితంగా గురువు ఉండాల్సిందే. గురువే అనే కాదు, ఒక్కొక్కసారి స్టూడెంట్స్ కూడా మాకు బెస్ట్ మెథడ్స్ చెప్తూ ఉంటారు. సో నేను వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, ఇది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్లీగా ఇది నచ్చితే మన అశోక్ సార్ని ఏ విధంగా అయితే ఆదరించి, ఏ విధంగా అయితే ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా సబ్జెక్ట్ని కూడా ఆదరించగలుగుతారు మన యూట్యూబ్ ఛానల్లో. సో నన్ను ఆదరించమని చెప్తలేను, మీరు సబ్జెక్ట్ని ఆదరించండి, దాని యొక్క ఇంపార్టెన్స్ని ఆదరించండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.